జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మరణం ఇప్పుడు మరిన్ని ప్రశ్నలకు దారితీసింది. పోస్ట్మార్టం నివేదికపై వస్తున్న వార్తలు, కుక్క ప్రవర్తన, దర్యాప్తులో కొత్త కోణాలు ప్రస్తుతం తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా కేసుకు సంబంధించిన ప్రతి చిన్న పరిణామం కూడా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ క్రమంలో కుటుంబంతో ఎప్పుడూ ఉండే పెంపుడు కుక్క ప్రవర్తన, అనంతరం దాని మరణం కూడా దర్యాప్తులో చర్చనీయాంశంగా మారింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చిన్నారి కనిపించకుండా పోయిన రోజున ఆ పెంపుడు కుక్క కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత అది తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ తీవ్ర అస్వస్థతతో కనిపించినట్టు సమాచారం. అనంతరం అధికారులు దాన్ని గుర్తించి పరిశీలించారు. చిన్నారి ఆచూకీ కోసం దాని కదలికలను గమనించేందుకు ట్రాకింగ్ పరికరాన్ని అమర్చి వదిలినట్టు తెలుస్తోంది. అయితే కొంత దూరం తిరిగిన తర్వాత ఆ కుక్క తీవ్ర నీరసానికి గురై చివరకు మరణించినట్లు సమాచారం. దీంతో అధికారులు దాని మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్ట్మార్టం నిర్వహించారు. కొన్ని మీడియా కథనాల్లో పోస్ట్మార్టం నివేదికకు సంబంధించిన వివరాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ కథనాల ప్రకారం తీవ్రమైన డీహైడ్రేషన్, చాలా రోజుల పాటు తగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల కుక్క మరణించుండొచ్చని ప్రాథమికంగా పేర్కొన్నారు. ఈ వివరాలను సంబంధిత అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. అందువల్ల ఈ సమాచారాన్ని తుది నిర్ధారణగా కాకుండా దర్యాప్తులో వెలువడుతున్న అంశాలుగా మాత్రమే చూడాలి. ఇదే సమయంలో స్థానికంగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ వాటికి ఇప్పటి వరకు అధికారిక ఆధారాలు లేవు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రతి ఆధారాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పెంపుడు కుక్క మరణం కూడా దర్యాప్తులో ఒక అంశంగా ఉన్నప్పటికీ అది కేసుతో ఎలా సంబంధం కలిగి ఉందనే విషయంపై ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత రాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి వార్తను నిజమని నమ్మకుండా పోలీసులు అధికారిక ప్రకటన, దర్యాప్తు సంస్థలు వెల్లడించే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవడం అవసరం.